ఇందులో చాలా వెరైటీలు ఉంటాయి కానీ ఇది నేను నా స్టైల్ మా బామ్మ నాకు నేర్పించింది. నేను మీకు చూపిస్తాను. ఒక కప్పు కందిపప్పు. ఈ వెరైటీ ముక్కలు కావాలంటే అన్ని వేసుకోవచ్చు. నేను ములక్కాడ, సొరకాయ, వంకాయ, టమోటా, క్యారెట్, పచ్చిమిరపకాయ. మేము ఆనియన్స్ యూజ్ చేయం. చేసేవాళ్ళు ఆనియన్స్ వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఈ పప్పుతో కలిపేసి ఉడకబెడుతున్నానండి. అంటే 1కి 3 నీళ్లు పోయాలి. పొయ్యి మీద పెడతాను. 3 విజిల్స్ రావాలి. విజిల్ తీసిన తర్వాత ఈ పప్పు అట్లా ఉడకకుండా అట్లా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు నేను ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది. సుమారుగా ఇంత చింతపండు నానబెట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఆ నానబెట్టుకున్న చింతపండు, బెల్లం క్యూబ్స్, ఒక క్యూబ్ వేసేసుకున్నాం, సరిపడ ఉప్పు, పసుపు, ఇవన్నీ కలిపి ఒక 5 మినిట్స్ పొయ్యి మీద మళ్ళా బాయిల్ చేస్తాను. అమ్మా ఇప్పుడు అక్కడ ఉడుకుతుండగా కాసిన వాటర్ పోసేసి, మొన్న నేను పొడి చెప్పాను కదా, ఒక స్పూన్ ఉన్న పొడి వేసి ఈ నీళ్ళల్లో ఇట్లా కలపాలి. ఇది ఒక 2 నిమిషాలు పొంగు వస్తుందండి. పొంగు రాగానే ఆపేయచ్చు. ఈ లోపల దీనికి తిరగమాత రెడీ చేసుకుంటాం. ములక్కాడ వేసినప్పుడు కొత్తిమీర వేయకూడదు. ఆ టేస్ట్ ఈ టేస్ట్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకని అంతా రెడీ అయ్యాక దించే ముందు తిరగమాత పెట్టుకోండి. క్విక్ సాంబార్ మొత్తం కలిపి 20 నిమిషాల్లో అయిపోతుంది. టేస్ట్ కూడా ఆబ్వియస్ గా బాగుంటుంది, మాకు తెలుసు. మీరు కూడా ట్రై చేసి చూడండి.